ఇదే లింగమయ్యతో పాటు కొడుకు శ్రీనివాస్పై కూడా దాడి చేశారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే లింగమయ్య కొడుకు నుంచి కాకుండా వాళ్ళు కంప్లైంట్ రాసుకునింది ఎవరితో తెలుసా? వాళ్ళంతకు వాళ్ళే ఒక పేపర్ మీద సంతకం రాసుకొని వచ్చి పోలీసులు చదువు రాదని చెప్పి లింగమయ్య అన్న భార్యతో ఏలుముద్ర బలవంతంగా వేయించుకున్నారు. ఇది న్యాయమేనా అని అడుగుతా ఉన్నా. లింగమయ్య అన్న భార్య చదువు రాదని, కొడుకు పక్కనున్నాడు, దాడిలో ఆయన కూడా గాయపడ్డాడు, చదువుకున్నాడు, కానీ ఆయనతో స్టేట్మెంట్ తీసుకోరు. స్టేట్మెంట్ తీసుకునేది పోలీసులే రాస్తారు. లింగమయ్య అన్న భార్యతో ఏలుముద్ర తీసుకుంటాడు. ఎందుకంటే ఆయన చదువు రాదు. భయపడిచ్చి పెట్టకపోతే సంతకం ఏలుముద్ర వేయకపోతే ఏమన్నారమ్మా? సంతకం పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో పెట్టకుండా పోతే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా పెట్టాలని చెప్పి ఆమెతో ఏలుముద్ర తీసుకుంటారు. వీళ్ళు ఏం రాసుకున్నారో ఆమెకు తెలియదు, ఏం స్టేట్మెంట్ ఉందో దాంట్లో తెలియదు, ఎవడు చెప్పడు. కానీ కొడుకు ఇచ్చే స్టేట్మెంట్ మాత్రం తీసుకునే కార్యక్రమం మాత్రం చేయరు. ఇదే లింగమయ్యను చంపాలనే ఉద్దేశంతో బేస్బాల్ బ్యాటుతో మరి ఇక్కడికి వచ్చి బేస్బాల్ బ్యాటుతో తల మీద కొట్టి చంపిన నేపథ్యంలో ఎక్కడ కూడా పోలీసులు నమోదు చేసిన కేసుల్లో ఎక్కడా కూడా బేస్బాల్ బ్యాట్ ఉందని, బేస్బాల్ బ్యాట్తో కొట్టారని చెప్పి ఎక్కడా రాయరు. ఏంది చిన్న కర్రలతో గొడవ జరిగిందని, ఆ దొమ్మిలో ఏదో జరిగిపోయిందని వక్రీకరించే ప్రయత్నమే జరుగుతూ ఉంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పోలీసులు విచారించిన 8 మందిలో 5 మంది మాత్రమే లింగమయ్య కుటుంబీకులు. మిగిలిన 3 పోలీసులు సాక్షులుగా చేర్చిన మిగిలిన 3 తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నిందితులకు సంబంధించిన సన్నిహితులను సాక్షులుగా మరో 3 పోలీసులే చేర్చడం అన్నది నిజంగా లా అండ్ ఆర్డర్ అన్నది ఏ స్థాయిలోకి దిగజారిపోయింది, పోలీసు అనే వ్యవస్థ ఏ స్థాయిలోకి దిగజారిపోయింది అని చెప్పడానికి నిజంగా ఇంతకన్నా వేరే ఉదాహరణ కూడా అవసరంలా. అంటే వీళ్ళే మనుషులను తప్పించేదానికోసం సాక్షులను కూడా వీళ్ళకు కావలసిన సాక్షులను మాత్రమే వీళ్ళు ఇప్పుడే యాడ్ చేసుకొని దానికి మళ్ళా లింగమయ్య అన్న భార్యతో ఏలుముద్ర చేయించుకొని వీళ్ళంతకు వీళ్ళే కేసును బిల్డప్ చేస్తూ ఉన్నారనంటే ఇంతకన్నా దారుణమైన పోలీసు వ్యవస్థ ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉండా. వీళ్ళంతకు వీళ్ళే తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేసి వీళ్ళంతకు వీళ్ళే కేసును నీరు కార్చే కార్యక్రమం జరుగుతూ ఉంది.